ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. వేసవి సెలవులు కీలక మార్పులు, విద్యార్థులకు భారీ శుభవార్త. ఇప్పటి నుంచి అంటే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఆ వివరాలు ఏంటి అనేది మనం వీడియోలో చివరి వరకు చూసి తెలుసుకోండి. ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది, పూర్తిగా అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాం. వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదాం. ఇక ఎండలు అనేది దంచి కొడుతున్నాయి. క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు తల్లిదండ్రులకు గుడ్ను చెప్పిందనమాట, ఊరినిచ్చే వార్త. ఎందుకంటే ఎప్పుడు హాలిడేస్ వస్తాయని చెప్పి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. ఈసారి ఎన్ని రోజులు రాబోతున్నాయి, ఎప్పుడు మళ్ళీ స్కూళ్ళు కాలేజీలు కూడా ఓపెన్ కాబోతున్నాయి. 2025-26 సంవత్సరానికి విద్యా సంవత్సరానికి సంబంధించి వేసవి సెలవులు షెడ్యూల్ను అధికారికంగా ఖరారు చేసింది. ఇక వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు దృష్టిలో ఉంచుకొని స్కూల్లో సెలవులు అధికారులు అయితే ముందుగానే సెలవులు ప్రకటించారనమాట. ఈసారి భారీగా కొన్ని మార్పులు చేశారు. విద్యాశాఖ తాజాగా ప్రకటన ప్రకారం తెలంగాణలో స్కూల్లోకి ఏకంగా 48 రోజుల పాటు వేసవి సెలవులు అయితే ఉన్నాయి. ఏప్రిల్ 24వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు సెలవులు అయితే అమల్లో అయితే ఉండబోతున్నాయి. అయితే ఎక్కడ ఎవరికంటే రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలకు సంబంధించి అన్నీ కూడా వర్తిస్తాయి అనమాట. అందరికీ కూడా సుదీర్ఘ వేసవి అనంతరం మనకు జూన్ 12వ తారీఖున మళ్ళీ తిరిగి ప్రారంభం అయితే కాబోతుంది అనమాట. సిలబస్ ప్రారంభమయ్యేలోపు అంటే సెలవులు అనేది ప్రారంభమయ్యేలోపే సిలబస్ కూడా పూర్తి అయ్యేలా కూడా చూడాలని చెప్పేసి ప్రభుత్వ పాఠశాల యాజమాన్యం సూచించింది. అవసరమైతే విద్యాపరంగా ఎలాంటి అంతరాయం లేకుండా వారానికి ఒకసారి అదనపు తరగతులు కూడా నిర్వహించాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట. సో మొత్తానికైతే హాలిడేస్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి మనకు. ఇక ఇవే కాదు, మళ్ళీ వీటిని సవరించే అవకాశాలు అయితే ఉన్నట్లు తెలుస్తుంది. అప్డేట్స్ అయితే అవుతున్నాయి అనమాట.